తాజా రాజకీయాలు 2-3 అంశాలపైన మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను గురించి మాట్లాడబోతున్నాను. ముఖ్యంగా నిన్న అయోధ్య రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకోవడం అంత సబబుగా లేదు. దేశంలో పేదరికం ఉంది, ఆకలి ఉంది, కన్నీళ్లతో పేదవాళ్ళు నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోయి ఆదాయం లేకుండా కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందులు పడుతున్నాను. పేద ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరివర్తన కనిపిస్తూ ఉంది. పరివర్తన ఎందుకు? వాళ్ళు వాపోతున్నారు. మా ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం, మా కాళ్ళు మేము నరుక్కున్నాం, నష్టపోయాం. 2 సార్లు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాం. ఈరోజు మా జీవితాలలో నష్టపోయామని చాలా వాపోతున్నారు పేదవాళ్ళు. నేను కళ్ళల్లో కళ్ళు పెట్టి కనీసం 1,00,000 మంది అనేక ప్రాంతాల్లో చూశాను. వాళ్ళల్లో కన్నీళ్లతో ఆవేదన బయట పెడుతున్నారు వాళ్ళు. నేను అడిగాను, ఏమి మీకు నవరత్నాలు వస్తున్నాయి కదా అని అంటే వాళ్ళు జవాబు ఇస్తున్నారు. ఒకప్పుడు ఇవ్వనటువంటి జవాబు ఈరోజు స్పష్టంగా వస్తూ ఉంది. అదేం కూడిస్తుందా గుడ్డిస్తుందా? వాళ్ళ భాషలో కూడిస్తుందా గుడ్డిస్తుంది. ఏం ప్రయోజనం? అభివృద్ధి ఆగిపోయింది. నేను అడిగాను వాళ్ళని, ఏం అభివృద్ధి మీరు కోరుకుంటున్నారు అని అడిగాను. పేదవాళ్ళని, ముఖ్యంగా నిరుపేదలను, ఎస్సీలను, ఎస్టీలను. వాళ్ళు చెప్పుకొచ్చారు, మేము ఇళ్ళు కోరుకుంటున్నాం. ఒక్క ఇళ్ళు కట్టివ్వలేదు ఈ 10 సంవత్సరాల్లో ఈ 2 ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీలు. మరి ఇంకేం కోరుకుంటున్నారు? మా బిడ్డలకు ఉద్యోగాలు ఏం రాలేదా? ఒక్కరికి రాలేదు. నేను చెప్తున్నాను, ఎలా ఉందంటే ఎస్సీలు ఎస్టీల పరిస్థితి బీటెక్ పాస్ అయ్యి బ్రాండీ షాపుల్లో పనిచేస్తున్నారు. ఇది నిరుద్యోగ సమస్యకు నిదర్శనం. సంవత్సరానికి 2 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానన్నాడు. కనీసం అందులో 5% కూడా చేయలేకపోయాడు. మరి మోడీ చెప్పాడు, ప్రతి కుటుంబానికి 15 లక్షలు నల్లధనాన్ని తీసి బ్యాంకులో జమేస్తానన్నాడు. 15 రూపాయలు కూడా వేయలేకపోయినాడు. నిన్న సంబరాలు చేర్చుకున్నాడు. రాజకీయ ప్రయోజనాల కొరకు, ఎన్నికల ప్రయోజనాల కొరకు రామాలయం. మరి రెండవది రాహుల్ గాంధీ నిన్న ఆయన పాదయాత్ర దేశంలో న్యాయం కొరకు, పేదవాళ్ళ కొరకు ఆయన పాదయాత్ర చేస్తుంటే దాన్ని అడ్డుకోవడం అస్సాంలో అది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. మూడో విషయం, నిన్న మహిళలను పోలీసులు గుండెపైన చేయేసి పట్టుకొని పోవడం, బస్సుల్లోకి ఎక్కించడం, అరెస్టులు. మరి జగన్ పరిపాలనకు అది ఒక నిదర్శనం. రాష్ట్ర రాజకీయాలకు వస్తే, రాష్ట్ర రాజకీయాల్లో సడన్గా మార్పులు వచ్చాయి. 21 రోజుగా నేను చూస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా ఇచ్చాపురం నుంచి చిత్తూరు దాకా తిరుగుతూ ఉన్నాను. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ వస్తున్న ప్రతి నిరుపేద దగ్గర గుడిసెల్లోకి వెళ్ళి బయట భుజం పైన చేయేసి ఎప్పుడు లేనటువంటి ఆవేదన పేదవాళ్ళల్లో కనిపిస్తూ ఉంది ఈరోజు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.